హలో! ఆ! ఇప్పుడు చెప్పురా. మీరు ఏ టైంకి పోయినావు పొద్దున అక్కడికి? రామగుండం కాడికి? పొద్దున రామగుండం కాడికి 5 అంటే మరి రిపోర్టింగ్ టైమ్ 5 ఇచ్చిండు. మేము అంతకన్నా ముందే 4:15కే వచ్చి కూర్చున్నాం ఆడ. ఆ! బ్యాచ్ ఆ! అంటే మీకు బ్యాచ్‌లే మిమ్మల్ని లోపలికి ఏ టైంకి అలౌ చేసిండు? 5:30 ఏమో అయింది. 5:30 ఏమో హ్మ్. 5:30 5:30 5:30కేమో ఇగ మాకు లోపలికి పంపించి స్టార్ట్ చేసిండు. 5:30కి లోపల ఫస్ట్ ప్రాసెస్ ఏం చేసిండు మరి లోపలికి పోయినంక వెంటనే? ఫస్ట్ ఏం చేసిండంటే మన మన అడ్మిట్ కార్డ్ తీసుకుంటాడు. అడ్మిట్ కార్డ్ తీసుకొని హ్మ్. మన బయోమెట్రిక్ పెడతాడు. ఓన్లీ ఒక అడ్మిట్ కార్డేనా? అడ్మిట్ కార్డ్ హ్మ్. అడ్మిట్ కార్డును ఆధార్ కార్డు. అడ్మిట్ కార్డును, ఆధార్ కార్డు చెక్ చేసిండు. ఆ! చేసి మీ బ్యాటరీ అది తీసుకున్నాడు ఫింగర్ ప్రింట్? ఫింగర్ ప్రింట్ తీసుకున్నాను. ఫింగర్ ప్రింట్ తీసుకున్న తర్వాత? మన ఏంటిది అది ఒక ఫామ్ ఇస్తాడు. అంటే ఫస్ట్ ఫామ్ ఇస్తాడు. కూర్చోబెడతారు. కూర్చోబెట్టి అది ఫామ్ ఇస్తారు. ఒక ఫామ్ నింపమంటారు. అలా ఒక పాస్పోర్ట్ అతికి పెట్టాలి. పాస్పోర్ట్ నువ్వు నీ సిగ్నేచర్ నీ రూల్ నెంబర్ రాయాలి. రాసి మళ్ళీ ఏంటంటే అది 100 తీసుకుపోయినా మళ్ళీ ఒక బయోమెట్రిక్ తీసుకుంటాడు. బయోమెట్రిక్ తీసుకొని ఆ ఫామ్ తీసుకుంటాడు. తీసుకొని వాడు ఏం చేస్తాడంటే ఇక అటు పైకి పంపిస్తాడు. ముందుకి ప్రాసెస్ పంపిస్తాడు. ముందు ప్రాసెస్ పంపించిన తర్వాత మనం ఏం చేస్తారంటే ఇక హైట్ చెస్ట్ చూస్తారు. హైట్ చెస్ట్ వెయిట్ కూడా కొలుస్తారా? వెయిట్ కూడా కొలుస్తారు. అక్కడ మన నార్మల్ చూసుకున్నప్పుడు 78, 76 ఉండే. ఇక 73 చూపెట్టింది రా పొద్దున. 73 చూపించిందా? 73 చూపెట్టింది. అవునా? తక్కువనే చూపించింది. హైట్ చెస్ట్ మాత్రం ఎగ్జామ్స్ ఏం చెప్తలేరురా. అంతేనా? ఆయన డైరెక్ట్ ఆయన అతను కమాండో నచ్చి చెప్తాడు. నేను అంటే హిందీలో అంటాడు. నేను పగోని కాదు, నేను ఎంత ఉన్నదో అందరికి ఇట్లా చెప్తాను అన్నట్టు. ఇప్పుడు ఏమైనా రీహైడ్ చేసిన అన్నట్టు. మా బ్యాచ్ లో మొత్తం 80 మంది వచ్చారు. 100 మందికి 80 మంది లోపలికి వస్తే ఇక హైట్ అది అంతా చేస్తే మాది 38 మంది అయ్యారు. 38 మంది క్వాలిఫై అయ్యారా? 38 మంది అక్కడ అంటే రన్నింగ్ కి క్వాలిఫై అయ్యారు అన్నట్టు. రన్నింగ్ కాడికి ఓన్లీ మీతో అందరూ హైట్ లేదు చెస్ట్ లేదు. వాళ్ళందరూ పోయినట్టేనా? ఇంకా పోయినట్టే. డైరెక్ట్ పంపించిండు. మా రన్నింగ్ ఆగముందే మనం పంపించిండు. 100 మందిలో 38 మందా? 80 వచ్చారు. 100 మందిలో 80 మంది వచ్చారు. 80 మందిలో మళ్ళీ ఈ హైట్ చూసేసరికి 38 మంది క్వాలిఫై అయ్యారా? 38 మంది క్వాలిఫై అయ్యారు. అంటే ఏంటిది రన్నింగ్ కి ఎలిజిబుల్ అయ్యారు అన్నాడు. అదే రన్నింగ్ వీళ్ళందరూ హైట్ చెస్ట్ లో వేయాలి. ఇక మా 38 మందికి వాడు రన్నింగ్ పెట్టిండు. 38 రన్నింగ్ పెడితే 12 మంది 11 మంది క్వాలిఫై అయ్యారు. 11 మంది క్వాలిఫై అయ్యారు 38 మందిలో. 38 మంది స్టార్ట్ అయింది రన్నింగ్ 10:10 కి స్టార్ట్ అయింది. కరెక్ట్ 10:10 కి. ఎండ కొట్టిందా బాగానే? మంచిగా ఎండ కొట్టింది. అంటే ఎట్లున్నది వాతావరణం? అంటే ఉరకగలుగుతామా? ఉరుకుతాం రా. కాకపోతే ఏంటంటే కన్ఫ్యూజ్ కావద్దు. కొంచెం ఎట్లా అంటే అది రోడ్ ఎట్లుండే తెలుసా? వాడు చెప్పినట్టే సేమ్ అట్లనే 150 మీటర్ ఫస్ట్ అదే వేయాలి. అది వేసి మళ్ళీ 1.4 తిరగాలి. 1.4 అంటే ఇది 1.4 కాదు కానీ మాకు సార్లే వాళ్ళే ఉంటారు లోపల. వాళ్ళు అదే సిఎస్ఎఫ్ కమాండోలు ఉంటారు. అంటే నార్మల్ ఇప్పుడు కొట్టిన వాళ్ళు అడిగితే 1500 అన్నాడు. అంటే 3000 వస్తుంది. 300 వస్తుంది రెండు రౌండ్లు కొడితే. అంటే 3 ఏమో 2 రౌండ్లు కొడితే 3 రౌండ్లు కొట్టి ఇంకొకటి 500 ఫినిష్ అయినాడు. ఆయన అన్నట్టు నాకు అట్లా అనిపించింది. 800 అన్నారు కానీ 800 నాకు అనిపించలే. అవునా? అంటే 1100 మంది. రన్నింగ్ ఎట్లా అనిపిస్తుంది? హార్డ్ అనిపిస్తుంది కూడదంటే ఈజీ. కాకపోతే ఏంటంటే నీకు చికాకులు ఎత్తుంది రా. అంత ఎట్లా అంటే ఇట్లా తిరగాలి అని. ఫస్ట్ రౌండ్ అయితేనేమో కొంచెం అంటే కొత్తగా ఉరుకుతాను. సెకండ్ సార్ చిరాకు. నేను ఫస్ట్ 2 రౌండ్లు ట్రాక్ ఫస్ట్ 2 రౌండ్లు ఆ బండి వెనుక ఉరికినా ఎంత మసాజ్ నా బండి ఉంటుంది. వాళ్ళు బండి మనం వీడియో తీసుకుంటా అంటాడు అన్నట్టు. అదే బండి వెనుక 2 రౌండ్లు ఉరికినా. థర్డ్ రౌండ్ కొంచెం నార్మల్. అంటే థర్డ్ రౌండ్ లో 6 అయినా. ఇక మరి గంత లేట్ ప్రాసెస్ ఎందుకైంది రన్నింగ్ స్టార్ట్ చేసేవారు? ఇక్కడ ఎట్లుండే తెలుసా? హైట్ ఎండలో కూర్చోబెట్టుడు. హైట్ 2 సార్లు చెక్ చేసుడు. అందరిది వచ్చినా రాకున్నా ఫస్ట్ చెక్క దాని మీద నిలబెడతాడు. నువ్వు 170 దాటినా ఉంటుంది. మళ్ళీ ఇది పట్టుకొస్తాడు. ఇది మన ఇట్లా కిందికి వస్తే ఉంటుంది చూసినా? నెత్తి మీద పెట్టేది. అది పట్టుకొచ్చి అది ఏం చేస్తానంటే అది ఇట్లా పెట్టి 1 2 3 చదవమంటాడు.
చదివిన తర్వాత మన చెస్ట్ కోసుకోగా 1 2 3 చదువుకోండి వితౌట్ మొత్తం. ఈ చెస్ట్ కొలిసేటప్పుడు ఏం లేరా, మంచిగానే చెప్తాడు. మీరు నార్మల్ గా ఉండు, వచ్చేటోళ్ళకైతే చెప్తాను, నువ్వు నార్మల్ ఉండు, భయపడవు, కరెక్టే వస్తుంది. కాకపోతే నువ్వు మరీ ఇట్లా అన్నావు అనుకో, తీసినావు అనుకో, మళ్ళీ నీకు ఎగ్జైల్ మన ఊపిరి తీసుకున్నప్పుడు రాదని అన్నాడు. ఇప్పుడు మనకి మనం ఇంటికి మనం ఇక్కడ మన గ్రౌండ్ లా చెస్ట్ కొలుసుకున్నట్టే కొలిసిందా? లేదు, కొంచెం అంటే టైట్ కొలిసిందా. టైట్ గుంజిండా? గుంజిండు. చెస్ట్ కింది కనిపెట్టిండా మీది కనిపెట్టిండా? అది కిందికి పెడతాను, కిందికి పెడతాను, మొత్తం కిందికి పెడతాడు. అవునా? మనం నెప్పల మీద అనుకున్నా, నెప్పల మీద కాదు, కొంచెం కిందికి పెడతాడు. అవునా? ఫస్ట్ నాదే సెకండ్ సార్ చెక్ చేసిండ. ఫస్ట్ సార్ నాది బ్రీత్ అవుట్ రాలే. అవునా? మళ్ళీ వాడు నన్ను చూసిండు, కింది నుంచి మీరు చూసి వాడు అన్నాడు, నువ్వు ఎందుకు భయపడతాను రా, మంచిగా జస్ట్ నార్మల్ విడిచిపెట్టి అన్నాడు. తర్వాత వచ్చింది 89 వచ్చింది. అవునా? నీదే 89 వచ్చిందంటే ఇక మనోళ్ళది బ్రీత్ అవుట్ చేసిన తర్వాత 96 అయింది. మంచిగా వచ్చింది. అంటే ఇప్పుడు ఒక చెస్ట్ ఒకటి కరెక్ట్ కొలుసుకోవాలి, చెస్ట్ బాగా చూసుకోవాలి. అది చెస్ట్ చూసుకో, హైట్ మాత్రం ఇక 1 సెంటీమీటర్, అదే 1 సెంటీమీటర్ ఉన్న తీసేస్తాను. యూట్యూబ్ లో 2 సెంటీమీటర్ ఉంటే ఏమన్నాడు, అది తక్కువ ఉంటుంది కానీ తీసి పడేసాడు, పెడతాను. చిక్కు జరుగుతుంది అన్నట్టు హైట్ చెస్ట్, హైట్ చెస్ట్ జరుగుతుంది. అవునా? ఇప్పుడు ఇది ఎంత అయిపోయింది, మళ్ళీ రన్నింగ్ క్వాలిఫై తర్వాత ఏం జరిగింది? రన్నింగ్ క్వాలిఫై అయిన తర్వాత మళ్ళా ఏం చేసిందంటే, ఫస్ట్ లోపల వరకు కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత మన ఏంటిది ఇది బ్లడ్ టెస్ట్ పట్టుకుపోయారు గవర్నమెంట్ హాస్పిటల్. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఎక్స్రే తీపిచ్చి మళ్ళా పట్టుకొచ్చి అన్నం తిన అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తా అన్నాడు. ఇక స్టార్ట్ చేసే మొప్పటికి అన్నం తినరా అని అలానే లోపలనే ఉన్నది మెస్. 45 రూపీస్ కడితేమో మెస్ తిన్నాం. అంటే 6 అయింది, మొత్తం 12 మంది అన్నట్టు. అందులోనే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆయన రన్నింగ్ లేదు. ఆయన ఒక ఆయన మొత్తం 11 మంది క్వాలిఫై అయ్యారు. 12 మంది కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ రన్నింగ్ లేదు. 11 మంది క్వాలిఫై అయిన తర్వాత లంచ్ చేసిన తర్వాత ఏమైంది? లంచ్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టార్ట్ చేసింది. ఒక్కొక్క సర్టిఫికేట్, అంటే మేము తక్కువ మంది ఉన్నాం కదా, అయితే ఫస్ట్ టేబుల్ 1 టేబుల్ 2 అని చెప్తారు అన్నట్టు. నువ్వు రన్నింగ్ పోకముందే టేబుల్ 1 టేబుల్ 2 అని చేసి ఏ టేబుల్ కా టేబుల్ సపరేట్ ఉంటుంది అన్నట్టు. మాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతే, మా టేబుల్ 2 ఉండే ఈ అన్ని సర్టిఫికేట్లు చూస్తాను. అన్ని సర్టిఫికేట్లు చూసి అదేంటి మన ఒక్కొక్కటి టిక్ పెట్టుకుంటూ పోతాడు. ఫస్ట్ మన డిక్లరేషన్ ఫామ్ ఇస్తాడు. డిక్లరేషన్ ఫామ్ లో వాడు అన్ని ఉంటాయి. ఇక ఈ ప్రాబ్లం ఉన్నా, నీకు ఆ ప్రాబ్లం ఉన్నా అంటే మనం అన్నిటికీ నో పెట్టుకుంటూ పోవాలి. అది అయిన తర్వాత నెక్స్ట్ మన ఇది సర్టిఫికేట్లు అన్ని ఒరిజినల్ ఒక సెట్ ఫస్ట్ చూపెట్టమంటాడు. ఒరిజినల్ సెట్ తీసుకుని ఏం చేస్తానంటే, అది పిన్ అంటే నార్మల్ అనే దగ్గర పెట్టుకుంటాడు. సెట్ స్టాప్లర్ పెడతాడు, పెట్టి ఉంచుకుంటాడు. మళ్ళా అవన్నీ చూసి మన ఆయన దగ్గర ఒక ఫామ్ నింపుకుంటాడు అన్నట్టు. మళ్ళీ అవన్నీ చదువుతానంటు. మనం అప్లై చేసినప్పుడు ఎట్లా ఉన్నాయో అవన్నీ చదువుకుంటే చూస్తాను అన్నట్టు. నీకు ఏజ్ రిలాక్సేషన్ ఉన్నదా, నువ్వు నక్సల్ ఏరియావా, నువ్వు జెండర్ నువ్వు అంటే మనం అన్ని పెడతాం చూసినావు. మనం నార్మల్ గా ఇప్పుడు నువ్వు అప్లికేషన్ చేసినప్పుడు ఫ్రంట్ పేపర్లు ఎట్లుంటే అన్ని చదువుతారు మొత్తం, ప్రతి పేరా నీకు ఒక ఫామ్ మొత్తం ఆ పీడిఎఫ్ మొత్తం చదువుకుంటా నీ సర్టిఫికేట్ అన్నిట్లు ఉన్నాయా లేవా, అన్ని ఉన్నాయా లేవా అనుకుంటా పెట్టుకుంటా పోతారు. అది అయిపోయినాక మన సంతకాలు తీసుకుంటారు. మళ్ళా సంతకాలు తీసుకుని మన అడ్మిట్ కార్డు, అంటే మన ఎగ్జామ్ రాసినప్పుడు అడ్మిట్ కార్డు గుర్తు, ఆ అడ్మిట్ కార్డు మళ్ళీ వీళ్ళ దగ్గర డౌన్ ఉంటుంది. అలా ఇంకా ఫోటో పెట్టి మన తమ్ము తీసుకుని మళ్ళీ సిగ్నేచర్ పెడతారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఇక మన అసిస్టెంట్ కమిషనర్ మన కమాండోను మరి ఆయన సంతకం పెడతాడు. ఆయన దగ్గర పోయినాక మన ఆయన అడుగుతాడు అన్నట్టు. పేరు అడుగుతాడు, తండ్రి పేరు అడుగుతాడు, డిస్టిక్ ఏది అది అడుగుతాడు. అడిగితే చెప్పిన తర్వాత మళ్ళీ అదే సర్టిఫికేట్ మళ్ళీ వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మస్తు ప్రాసెస్ ఉన్నది. బాగా లేట్ ఉంది, లాగ్ ఉన్నదా? మాది ఈవెంట్ ఎప్పుడు 10:40కి అయిపోతే మొత్తం ఇవే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉన్నది. 1 గంట సేపు ఏమో అక్కడ పోయినాం, ఏది హాస్పిటల్ కాడికి. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అవి వాళ్ళ కార్లోనే 1 గంట సేపు పట్టుకుపోయి ఇలా పట్టుకొచ్చారు. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అది కూడా మొత్తం ఇప్పటిదాకా 8:30 దాకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయింది. అవునా? ఇప్పుడు దీనిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినాక ఈ టైం అయింది. ఇక ఈ టైం అయింది. ఇప్పుడు మెడికల్ చేస్తూ సార్ వాళ్ళు ఉన్నారు కథం. ఇక వాళ్ళు పోయారు, 7:30కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక రేపు మొత్తం
ఫస్ట్ వాళ్ళు సార్ డాక్టర్ 10 గంటలకు అన్నాడు. తర్వాత మళ్ళీ వీడు మా కమాండర్ నేను 7 గంటలకు రమ్మని చెప్తా, మీరు 7:30కి రండి అని అన్నాడు. బ్రేక్ఫాస్ట్ చేసి 7:30కి రండి అన్నాడు. అవునా? ఇప్పుడు మొత్తం అసలు ఫిల్టర్ అయ్యేది మొత్తం హైట్ చెస్ట్ ఫిల్టర్ అవుతారు. హైట్ చేస్తేనే ఫిల్టర్ వేసి పడదింటాడు. అంతేనా? హైట్ అనేది రన్నింగ్ లో పోతాం. చాలా మంది 5 అనుకుంటాం కానీ ఎవడు కొడుతులేరా. ఒక్కడు చూస్తే మంచిగా బక్క అన్ని ఉన్నాడు. నేను ఫస్ట్ నాతో చూస్తే ఫస్ట్ నేను భయపడ్డా. ఫస్ట్ 10 స్టార్ట్ చేసే వరకు ఎట్లా నీకు నొత్తే ఎట్లా నొత్తే తెలుసా అమ్మ, డేంజర్ నొత్తే అసలు ఇలా ఇవ్వని కొడుతాను కొట్టున్నా అనుకున్నా. అంత భయం అయిందా? టెన్షన్? భయం కాదు, నొప్పులు. కూసోబెట్టి అదే లాగిపోయి కూసోబెట్టి రన్నింగ్ పెడతాడు వాడు. దగ్గర ఏందక్కువ ఫస్ట్ గేట్ ముంగడ అర్ధగంట కూర్చున్నాం, గంట కూర్చున్నాం. మళ్ళా తర్వాత లోపల పోయినాక మళ్ళా గేట్ కొంచెం ముంగడ పోయినాక మళ్ళా కూర్చోబెడతాడు. టేబుల్ 1 టేబుల్ 2 చేద్దామని. మళ్ళీ ఇంకా కొంచెం ముందు పోయినాక టెంట్ నా టెంట్ కింద కూర్చోబెడతాడు. ఇక ఆడ మనకి ఫామ్ ఇస్తానని చెప్పేసి ఆ ఫామ్ నింపని ఆడ 1 గంట మొత్తం కరెక్ట్ 10:10కి మాకు 10:10 స్టార్ట్ అయింది ఈవెంట్. 5కి రిపోర్టింగ్ ఇస్తే 10:10 స్టార్ట్ అయింది. 10:10కి స్టార్ట్ అయింది. అరే బానే ఇబ్బంది అవుతుంది కదా. అంటే ఇక రేపటి నుంచి అట్లా ఉండదా, ఎందుకంటే వాళ్ళనే కమాండో తిడతా, అసిస్టెంట్ కమిషనర్ తిడతా అంటే మీరు గింత లేట్ చేస్తారా, గింత టైం పెడతారా వాళ్ళు అంటారు. మీరు ఇలా గ్రేట్ కొట్టిన వాళ్ళు ఎండ కొట్టినా మరీ కూర్చోబెట్టి ఇంత ప్రాసెస్ కాదు. నార్మల్ గా ఫస్ట్ బ్యాచ్ 7 గంటలకు అయిపోవాలన్నాడు. ఫస్ట్ బ్యాచ్. ఈ రోజు ఎన్ని బ్యాచ్లు అసలు? ఒకటే బ్యాచా? ఒకటే 100 మంది 100 మంది లెక్క 38 మంది అయ్యారా అంటే వాడు ఫస్ట్ ఏం చేద్దాం. అదే 100 మంది సెలెక్ట్ చేసుకుంటారు. దాని వచ్చిన వాళ్ళకి ఇంత, మళ్ళీ ఫిల్టర్ అయిన వాళ్ళకి ఇంత. ఇక అయితే మాకు ఫస్ట్ 20 పెడతా అన్నాడు. 40 అయితే 20 పెడతా అన్నాడు. ఇంకో 10 మళ్ళీ రీహైట్ పెట్టు అని వాడు ఊరుతా అంటే వాడు రీహైట్ పెట్టిండు. పెడితే అల్లవుతాం కాలే మళ్ళీ 10 మంది మళ్ళీ తిట్టారు. ఇక ఆవిడతోటే కథం. ఇక ఒక్కసారి 38 మంది పెడతా అన్నాడు. ఇక 38 మంది పెట్టిండు. ఇప్పుడు మన వాళ్ళు చెస్ట్ వస్తా అంటావు మరి? ఇక్కడ చెస్ట్ అంటే ఇక్కడైతే ఆయన మంచి అంటే ఎట్టున్నాడు అంటే ఎంత ఉన్నా అంత క్వాలిఫై వాడే అడుగుతాడు. ఇట్లా పెట్టిన తర్వాత నువ్వు డౌట్ ఉన్నాడు నీకు పెట్టి నువ్వు వచ్చి నువ్వే ఎంత ఉన్నది హైట్ అంటాడు. బాగానే కొలుతారుగా. హైట్ వస్తుంది. హైట్ మన వాళ్ళు అందరూ వస్తారు. చెస్ట్ హైట్ అందరు వస్తారు. చెస్టే చెస్ట్ హైట్ కూడా ఇప్పుడు రాదన్న వాడు బ్రీత్ అవుట్ చేస్తే తిడతాను రా. అవునా? కొందరు హైట్ మన హైట్ కోసం ఇట్లా బ్రీత్ చేస్తాం కదా, అందుకే 1 2 3 1 2 3 చదవమంటాను. 1 2 3 4 5 6 అంటే నీ మొసా చెప్తాను కింది వంగుతావు కదా. అవునవునవును. అప్పుడు కథ వస్తాను ఇక గట్టిగా. ఇప్పుడు రామగుండలు ఇట్లా ఉన్నది, మిగతా కాడ ఎట్లున్నది మరి చూడాలి. మిగతా కాడ అదే ఇక్కడ చెస్ట్ ఇబ్బంది బాగా. హైట్ చెస్ట్ ఇబ్బంది అయితే అంతేనా? ఇది ఒక్కటి చూసుకుంటే సెట్. నీ వస్తుంది కానీ నీ వస్తుంది చెస్ట్ వస్తుంది. అదే ఇప్పుడు మనకి ఇది ఒక్కటి ప్రాసెస్ ముందర పడడానికి ఇంకా రేపు మెడికల్ ఒకటి ఉన్నదా? రేపు మెడికల్ ఒకటి ఉన్నది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ రన్నింగ్ అయిపోయింది ఈ రోజు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ రన్నింగ్ అయిపోయింది. ఇక రేపు అంటే వేరే అంటే వాళ్ళు ఉన్న మొత్తం సపోర్టింగ్ స్టాఫ్ అందరు మొన్న అయిపోయిన వాళ్ళేనట. అవునా? వాళ్ళు చెప్తారు ఏం కాదు మంచిగా లైట్. డాక్టర్ వాళ్ళతో మంచి వాళ్ళే. 90% అయితే బయట వేయడానికి చేస్తారు. అయ్యిందే 12 మంది. అదే మా వాళ్ళే అందరు షాక్ అవుతారు. గింతే మంది అయ్యారు అనుకుంటా అంటారు. అదే మొత్తం ఐటీ చెస్ట్ లోనే ఫిల్టర్ చేసేవాడు. ఇంకెక్కడి రేపు తొందర అయిపోతుంది వచ్చి రేపు ప్రాసెస్. ఇక రేపు 7:30 రేపటి నుంచి తొందర అవుతుంది అందరికి. ఎందుకంటే ఇప్పుడు అష్టప్పుడు వాళ్ళు ఇలా మాట్లాడతారు రేపటి నుంచి ఇట్లా కావద్దు అని ఆయన వార్నింగ్ ఇచ్చిపోయాడు అన్నట్టు. అదే మీరు రేపటి నుంచి ఒక్క రోజులు అన్ని కంప్లీట్ చేసుకున్నాం అనుకుంటే లేట్ అయ్యాయి. అది ముచ్చాడు. అన్నిటికాడికి అంతే ఉంటుంది అనుకోండి. అందరికాడ లేట్ అయింది వచ్చి ఈ రోజు. అవును. అదే బయటకు వచ్చినావు ఇప్పుడు? బయటకు వచ్చినావు ఇక? బయటకు వచ్చినా. మళ్ళీ రేపు పొద్దున టైమింగ్ ఏంటిది రిపోర్టింగ్? రేపు 7:30కి రమ్మన్నాడు. మాకు 7:30కి గేట్ కాడ ఉంటే మీకు 11 మంది పంపిస్తా. 8కి డాక్టర్ వస్తాడట అన్నాడు. మళ్ళీ ప్రాసెస్ ఏందనేది రేపు అని తెలుసుకున్నాం ఇక. సరేరా. తిన్నావు అన్నం? ఇప్పుడే వచ్చిన ఇంటికి. టైమింగ్ అయితే పడతారు. ఏం కాకపోతే ఏంటంటే కొంచెం చికాగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న తిరుగుడు ఉంటది. ఇక మనలో చెప్తా అదే విషయం. ఇది పెట్టేస్తా యూట్యూబ్ లో. ఓకేరా. ఓకే బాయ్.